ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గత రబీలో అమ్మిన ధాన్యం బకాయి డబ్బు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో ఏపీ కౌలు రైతుల సంఘం ఆందోళన చేపట్టింది. కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. అన్నదాత సుఖీభవ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంపై రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కౌలు రైతుల సంఘం ప్రతినిధులు. అప్పులు చేసి 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు చేసి పెట్టుబడి పెడతా ఉన్నారు. ధాన్యం అమ్ముకుంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. అసలు పంట సాగు ఏ రకంగా చేయాలో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం వస్తే ఇది పండగ, వ్యవసాయం పండగ చేస్తామని చెప్తున్నారు. మరి బకాయిలు పెడితే ఏ రకమైనటువంటి పండగ ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 150 కోట్ల రూపాయలు. రెండో పక్కన మన జిల్లాలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లబ్రోలు మండలంలో 11 కోట్ల రూపాయల బకాయిలు ఉంటాయి. ఉప్పాల కొత్తపల్లిలో 10 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. పిఠాపురం మండలంలో 5 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలోనే రైతాంగానికి సుమారు 40 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మరి మిగిలిన పరిస్థితి ఏంటి?